చిద్గురుగీత సభ్యులకి మరియు క్రియాయోగ సాధకులకి షట్చక్ర ఆకర్షణ క్రియ ఆన్లైన్ కార్యక్రమంలో జాయిన్ అయినటువంటి సాధకులకి నా శుభాకాంక్షలు. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ద్వారా నిత్య జీవితంలో క్రియాయోగం అనేటటువంటి అంశాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నేను క్రియాయోగాన్ని సాధకుడిగా స్టార్ట్ చేసి దగ్గరగా ఒక మొత్తం మీద క్రియాయోగంలోకి వచ్చి నేను నేర్చుకునే దశ నుండి ఇప్పటి వరకు ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. ఎంతోమంది క్రియాయోగుల్ని కలిశాను. వారికి శుశ్రూష చేయడం, వారి వద్ద నుండి ఎన్నో అంశాలని తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా నా అనుభవంలో ఉండేటటువంటి అంశం ఒకటి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నాకొక ప్రప్రథమంగా క్రియాయోగ గురువు ఒకరు ఉండేవారు. వారి దగ్గర నేను కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నాను. ఆ నెల రోజుల్లో ఆయన నాకు ఎన్నో అంశాలు చెప్పారు. కానీ అవేవి కూడా నాకు అవగాహనకి లేనివి, నాకు అర్థం కానివి, నా స్థాయికి తగనివి. అయినప్పటికీ శ్రవణం చేశాను, విన్నాను. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత వారిని కలుద్దామని చెప్పి వారి ఊరికి వెళ్ళడం జరిగింది. వారికి పరిచయమైనటువంటి వారిని కలిసి వారు ఎలా ఉన్నారనేది అడగడం జరిగింది. అప్పుడు వారన్న మాట, ఆయన దేహాన్ని చాలించారు అని. చాలా బాధతో ఆయన ఎలా వెళ్తారు, ఆయన ఎలా దేహాన్ని చాలిస్తారు అన్న విధంగా నేను వారిని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటి, దేహం ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు కదా, చనిపోతారు కదా అన్నట్టుగా వాళ్ళ సమాధానాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే ఆ క్షణం నేను జీర్ణించుకోలేకపోయాను ఆ విషయాన్ని. అంత క్రియాయోగి, అంత గొప్ప సాధకులు, అంత తొందర వయసులోనే, దగ్గరగా 60-70 వయసులోనే దేహాన్ని ఎలా చాలిస్తారు అన్న భావం అప్పుడు ప్రకటితమైంది. అందుకే ఆ విధమైనటువంటి ఆందోళన చెందడం జరిగింది. అయితే ఆయన దేహం చాలించినప్పటికీ ఆ నెల రోజులు నాకు వారు అందించినటువంటి గైడెన్స్, వారు నాకు చెప్పినటువంటి మాటలు ఈ రోజుకి ఎన్నో సందేహాలకి సమాధానాలుగా, ఎన్నోసార్లు నేను ఆగిపోయినప్పుడు నాకేంటి, ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆగిన ప్రతిసారి ఆయన బోధ గుర్తుకు వచ్చి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది. అలాగే ఈ క్రియాయోగాన్ని నేను 2-3 గురువుల దగ్గర నేర్చుకోవడం జరిగింది. అది ఎన్నోసార్లు వీడియోస్లో చెప్పడం జరిగింది. ఒకరి దగ్గర అయితే పూర్తి స్థాయిలో ఒక 6 సంవత్సరాలు శుశ్రూష చేస్తూ నేర్చుకోవడం కూడా జరిగింది. అయితే ఈ క్రియాయోగాన్ని నేను నా జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానించానో, నా జీవితం క్రియాయోగానికి సంబంధించినటువంటి అంశాలతో సమన్వయం అవుతూ నా లైఫ్ స్టైల్ని నేను ఎప్పుడైతే కొనసాగించడం ప్రారంభించానో, అప్పటి నుండి నాకు కలిగినటువంటి మార్పులు ఎన్నో ఉన్నాయి. నా ఆలోచన విధానం కావచ్చు, నేను పనిచేసే విధానం కావచ్చు, నేను ఆకళింపు చేసుకునేటటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగైనవి. క్రియాయోగాన్ని మన నిత్య జీవితంలో తీసుకుంటున్నప్పుడు మనం ఒక ఎనర్జీ డైమెన్షన్లో, ఒక ఎనర్జీ పర్స్పెక్టివ్లో అన్నిటినీ చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఏది జరిగినా సరే దాని కారణాన్ని స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఏది జరగాలన్నా అది ఏ కారణాన్ని నిమిత్తం చేసుకొని జరగాలో ఆ కారణాన్ని ఎనర్జీ స్థాయిలోనే గుర్తించి, ఎనర్జీకి ఆ కారణాన్ని ముందుగానే అందించి, ఆ విధమైనటువంటి పూర్ణమైనటువంటి అనుకూలతని మనకు కలిగే విధంగా మనం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ క్రియాయోగం ఉన్నది. ఇలా అనేక గురువుల దగ్గర సాంగత్యంతో ఒక వ్యవస్థని, క్రియాయోగాకి సంబంధించినటువంటి శాస్త్రాన్ని నేను అవగాహన చేసుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి అనుభవం ఇలా రకరకాల గురువుల దగ్గర వారి యొక్క వైవిధ్యమైనటువంటి పర్స్పెక్టివ్తో ఈ క్రియాయోగాన్ని నేర్చుకున్నటువంటి అనుభవంతో ఇంతకు ముందున్నటువంటి క్రియాయోగుల యొక్క కాన్సెప్ట్స్ను కూడా పరిశీలించాలి అనేటటువంటి భావన నాకు కలిగింది. ఆ విధమైనటువంటి భావంతోనే, ఆ విధమైనటువంటి ఉద్దేశంతోనే పాణిని, పతంజలి, మహావతార్ బాబా,
అలాగే శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీత, అలాగే కొన్ని పురాణాలు, అలాగే కొన్ని ఉపనిషత్తులు, అలాగే కొన్ని పౌరాణిక ఘట్టాలు, కొన్ని ఇతిహాసాల్లో ఉండేటటువంటి సంఘటనల్ని పరిశీలన చేస్తూ వీటిల్లో వీరు ఈ అంశాల ద్వారా మనకి క్రియాయోగాన్ని ఏ విధంగా అందించదలిచారో ఆ విధమైనటువంటి అంశాలని వెలికి తీసి క్రియాయోగంపై మరింత స్పష్టతని నేను తెచ్చుకోవడం జరిగింది. ఇది నాకే కాదు, తరువాతి వారికి కూడా ఈ విధమైనటువంటి అంశాలను గనక మనం అందించినట్లయితే వారు కూడా క్రియాయోగాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, అవగాహన పొందడానికి అవకాశం ఉంటుందని పూర్తి స్థాయి విశ్వాసంతో వీటన్నిటిపైన ముమ్మరంగా పరిశోధనలు చేసి ఒక సబ్జెక్ట్ని అయితే మేము తయారు చేయడం జరిగింది. ఈ సబ్జెక్టు క్రియాయోగానికి సంబంధించింది కాదు. క్రియాయోగాన్ని మనం తేలికగా అర్థం చేసుకోవడానికి, క్రియాయోగాన్ని స్పష్టంగా సాధన చేయడానికి ఈ భూమిక, ఈ పునాదిలాగా ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. సో ఈ విధమైనటువంటి అంశాలతో మనం క్రియాయోగాన్ని నేర్చుకున్నప్పుడు క్రియాయోగం మన లైఫ్లోకి వచ్చేస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు మనం ఏ ఎనర్జీతో అనుసంధానమై ఉన్నాము, మనం ఏ ఎనర్జీతో అనుసంధానమై ఉండాలి, మనం ఏ ఎనర్జీస్కి వ్యతిరేకం అవుతున్నాము, ఏ ఎనర్జీస్కి అనుకూలంగా ఉంటున్నాం, ఇట్లాంటి అంశాల యొక్క స్పష్టత మనల్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి, సంపూర్ణమైనటువంటి ప్రశాంతతకి, ఆనందానికి గురి చేస్తుంది. సమయాన్ని సరిగ్గా వాడుకోవడానికి, మన దగ్గర ఉండేటటువంటి అంశాలన్నింటినీ చక్కగా వినియోగించుకోవడానికి ఈ విధమైనటువంటి ఆలోచన విధానం, విచారణ విధానం చాలా ఉపయోగపడుతుంది. అందుకే క్రియాయోగాకి సంబంధించినటువంటి ఈ క్రియాయోగాకి సంబంధించిన మెథడ్స్ని మీకు తెలియజేయడం కోసం 3 months కార్యక్రమంగా ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో మేము రూపొందించడం జరిగింది. సాధకులు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి ఈ 3 నెలల కార్యక్రమంలో క్రియాయోగా పైన మేము డెవలప్ చేసినటువంటి మెథడ్స్ని, మేము డెవలప్ చేసినటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలని వారికి తేలికగా అందించి క్రియాయోగంపై పూర్తి స్థాయి స్పష్టతని తెచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. క్రియాయోగాన్ని మనం నిత్య జీవితంలోకి తీసుకుంటున్నప్పుడు, నిత్య జీవితంలోకి తీసుకునేటటువంటి సాధకుడికి ఏ విధమైనటువంటి టెన్షన్స్ కానీ, ఆందోళనలు కానీ, ఆదుర్దాలు కానీ, మానసిక రుగ్మతలు కానీ, ఏ విధమైనటువంటి ఇంటర్నల్ ఎనర్జీస్ యొక్క డిఫిషియన్సీ కానీ, పర్సనల్ లైఫ్లో బ్లాకేజెస్ కానీ ఉండవు. ఇది క్రియాయోగాన్ని నిత్య జీవితంలో తీసుకోవడం ద్వారా సాధకులకు కలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. అలాగే ఈ క్రియాయోగంతోనే మనం అన్ని సాధనలు చేయొచ్చు. కొంతమంది ధ్యాన సాధన చేస్తారు, కొంతమంది పూజా విధిలో ఉంటారు, కొంతమంది భక్తులు ఉంటారు, కొంతమంది రకరకాల ఫీల్డ్స్లో వారు ఆ ఫీల్డ్నే దైవంగా భావించి సాధన చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ క్రియాయోగాన్ని నిత్య జీవితంలో తీసుకొని ఆచరించడం ద్వారా వారు ఆయా ఫీల్డ్స్లో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నతంగా, అద్భుతంగా, అగ్రగామిగా రాణించడం అనేది కూడా జరుగుతుంది. సో క్రియాయోగాన్ని నిత్య జీవితంలో తీసుకోవడం ద్వారా లౌకికమైనటువంటి శ్రేయస్సే కాదు, ఆధ్యాత్మిక పరమైనటువంటి సమృద్ధి కూడా పొందడానికి ఈ నిత్య జీవితంలోకి తీసుకున్నటువంటి క్రియాయోగం దోహదం చేస్తుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఒకటే: ఎంత బాగా మీకు క్రియాయోగంపై స్పష్టతను తెచ్చుకుంటారో, ఎంత బాగా క్రియాయోగంపై అవగాహన కలిగి ఉంటారో, అంత బాగా క్రియాయోగం మీ జీవితంలోకి ఆహ్వానింపబడుతుంది. మిమ్మల్ని ఏ విధమైనటువంటి సమస్యకి, ఏ విధమైనటువంటి ఇబ్బందులకి, ఏ విధమైనటువంటి ప్రమాదాలకి గురి కానివ్వకుండా మిమ్మల్ని ప్రతి క్షణం రక్షించే అమ్మలాగా, నాన్నలాగా ఈ క్రియాయోగం గ్యారంటీగా రక్షించగలదన్నది నా హామీ. సో చిద్గురుగీత సభ్యులకే కాదు, ఇది సామాన్యులకు కూడా అందరికీ నేను విన్నవించుకుంటున్నటువంటి అంశం. క్రియాయోగాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ, నా దగ్గర కాకపోవచ్చు, ఎవరి దగ్గరైనా సరే, మీకు ఎవరైతే శాస్త్ర ప్రమాణాలతో, యుక్తి అనుభవాలతో, మీకు ఆచరణాత్మకంగా చక్కటి ఫలితాలని అందిస్తూ, పూర్తి స్థాయి గైడెన్స్ ఉంటూ, మీ ప్రతి ప్రశ్నకి సమాధానం అందిస్తూ, క్రియాయోగాన్ని ఎవరైతే మీకు అందిస్తున్నారో వారిని అనుసరించండి, వారిని వెంటనే కలవండి, మీకున్నటువంటి సందేహాలను వారిని అడగండి, మీ బ్లాకేజెస్ తొలగించుకోండి, చక్కగా మీరు బలహీనమైనటువంటి ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవడానికి వారి దగ్గర నుండి తగిన సలహాలు పొందండి. ఇది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నట్టుగా రాబోయే కాలంలో కలిగేటటువంటి గొప్ప ప్రమాదాలని ఈ విధమైనటువంటి సమాధానం, వారు అందించే సమాధానం తొలగించగలదు.
కాబట్టి నేను ప్రతి ఒక్కరికి, నా ఛానల్ సభ్యులకే కాదు, ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్న విషయం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక క్రియాయోగాకి సంబంధించినటువంటి అంశాలను మీరు పరిశీలన చేసి పొంది ఆచరించి చక్కటి ఫలితాలని మీరు అందుకోగలరని ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను.